డియర్ స్టూడెంట్స్, మనం ఈ పాలిసెట్కి సంబంధించిన ఫిజిక్స్ క్లాస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ని కంప్లీట్ చేద్దామని అనుకున్నామండి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం. సరే, నిన్న మీకు వాటర్లో లేకపోతే లిక్విడ్లో ఒక లెన్స్ని పెట్టినప్పుడు లిక్విడ్ ఎలా తీసుకున్నాం అనుకోండి, లిక్విడ్లో కనుక లెన్స్ని పెడితే దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుంది, వీటి గురించి మనం ఒక చిన్న ఫార్ములా ఉంటుందని చెప్పుకున్నాం. ఏంటంటే ఫార్ములా 1/F = Ng/NL -1 × 1/R1 -1/R2. ఇదే కదండి మీకు చెప్పినటువంటి ఫార్ములా ఇదే. సో దీనికి సంబంధించినటువంటి మరొక ఫార్ములా కూడా చెప్పాను మీకు. ఏంటిది, ఒకవేళ ఇదే ఫార్ములాలో మనం 1/F = N-1 × 1/R1 -1/R2 అనేటువంటి లెన్స్ మేకర్స్ ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములాని దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 1/R1 -1/R2 బదులు ఏం రాసుకోవచ్చాయి అంటే, ఇది ఒకటి తీసుకొద్దామండి. 1/F × N-1 అవుతుంది అనమాట, = 1/R1 -1/R2 అవుతుంది. సో ఈ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఓకేనా. సో 1/F = దీన్ని ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, Ng - NL/NL ఇంటూ 1/F × N-1. ఒకవేళ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ మనకి ఇచ్చేసినట్లయితే ఈ ఫార్ములా వాడతాము. లేదనుకోండి, ఈ ఎఫ్ని పక్క తీసుకొద్దాం. స్మాల్ f/F = Ng - NL/NL ఇంటూ N-1 అనేటువంటి ఈ ఫార్ములాని ఇక్కడ మనం వాడతాం అన్నమాట, ఓకేనండి. సో ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ Ngకి NLకి ఉన్నటువంటి రిలేషన్. సపోజ్ ఈ Ng అనేటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్, ఈ గాజుతో చేయబడిన కటకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ Ng, ఇది కనుక <NL అయితే ఏమవుతుంది? ఓకే, ఈ Ng అనేది = NL అయితే ఏమవుతుంది? తర్వాత Ng <NL అయితే ఇదేమవుతుంది? ఈ మూడు కేసులు ఒకసారి మనం గమనిద్దాం, ఓకేనా. ఒకవేళ Ng కనుక NL కంటే గ్రేటర్ అయినట్లయితే ఇది కాన్వెక్స్ లెన్స్గా పనిచేస్తుంది, ఓకేనండి. ఏ లెన్స్గా పనిచేస్తుంది? కాన్వెక్స్ లెన్స్గా, కుంభాకార కటకంగా పనిచేస్తుంది, ఓకే. ఒకవేళ Ng = NL అయిందనుకోండి, ఇది ఒక నార్మల్ గ్లాస్ ప్లేట్ లాగా పనిచేస్తుంది. నార్మల్ గ్లాస్ ప్లేట్, సాధారణ గాజు పలకలాగా పనిచేస్తుంది. అంటే దీనికి ఏం తేడా లేదు, ఓకేనా. జస్ట్ మెటీరియల్ తేడా వచ్చింది, కానీ ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ ఎంత ఉందో లోపల కూడా అంతే ఉంటే, లైట్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేసింది ఇదిగో ఇక్కడేమి సపరేట్గా రిఫ్రాక్షన్ జరగదు ఇంకా, ఓకేనండి. ఇలా డైరెక్ట్గా అవతలకి వాటర్లో నుంచి రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అనమాట, ఓకే, రైట్. ఒకవేళ Ng అనేది NL అయిందనుకోండి, NL అయినట్టయితే ఇది కాన్వెక్స్ లెన్స్గా ఇది కాన్కేవ్ అండి, ఇది కాన్కేవ్. Ng <NL అయితే కాన్కేవ్, Ng <NL అయితే కాన్వెక్స్, ఓకేనా. సో ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకుని మనం కొద్ది విషయాలను కూడా మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ f అనేదేమో ఫోకల్ లెంత్ ఆఫ్ గివెన్ లెన్స్,
ఓకేనా. కటకం యొక్క నాభ్యంతరం. ఇదేమో రిజల్టెంట్ ఫోకల్ లెంత్. రిజల్టెంట్ ఫోకల్ లెంత్, ఫలిత నాభ్యంతరం. ఓకేనా. రైట్. ఇక్కడ ఎన్జి అంటేనేమో గాజు యొక్క లేకపోతే ఈ యొక్క కటకం యొక్క వక్రీభవన గుణకం. ఎన్ఎల్ అంటేనేమో ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అనమాట, ఆ ద్రవం యొక్క ఏమంటారు వక్రీభవన గుణకం. ఓకేనా. n-1. ఇక్కడ n ఏమో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మనం తీసుకుంటాం. ఓకేనండి. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఇలాగా క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. రైట్. మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఒకవేళ లెన్స్ కాన్వెక్స్ లెన్స్నే సాధారణంగా మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఈ బైకాన్వెక్స్ లెన్స్ని 2 ముక్కలు చేసామనుకో, 2 ముక్కలు చేస్తే ఏమవుతుంది? 2 ముక్కలు చేస్తే ఏమవుతుంది? ఇదిగో ఇక్కడ ఈ యొక్క దిక్కుంభాకార కటకం ఇలా ఉంటే దీని కనుక మనం ఇలా 2 ముక్కలుగా చేసామనుకోండి, అంటే ఇలా ఒక ముక్క, అలాగే ఇది ఒక ముక్క. చూడండి, దీని యొక్క ఫోకల్ లెంత్ మనకు తెలుసు స్మాల్ ఎఫ్. ఓకేనా. దీని యొక్క ఫోకల్ లెంత్, దీని యొక్క ఫోకల్ లెంత్ ఇప్పుడు ఏమవుతుంది అని మనం గమనిస్తే ఇది 2f అవుతుందంటండి, ఇది 2f అవుతుంది. ఏంటండి ఎలా జరుగుతుంది ఇది అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా అంటే 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 + 1/F2. ఓకేనండి. ఇందులో 1/F1 + 1/F2 అనే దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 1/F1 ఏమో 2f వచ్చింది, ప్లస్ 1/2f వచ్చింది. ఓకే. 1/F 1/2f కామన్ తీసేద్దాం. 1/2f కామన్ తీసినట్టయితే 1 + 1 అవుతుంది. 1 + 1 అంటే 1/2f × 2 క్యాన్సిల్ అయిపోయి 1/f వస్తుంది అనమాట. ఓకేనండి. సో ఇక్కడ లెన్స్ని కనుక ఇలా వర్టికల్గా ఈ మధ్యలో యాక్సిస్ పరంగా మనం 2 ముక్కలు చేసినట్లయితే ఇది దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే రెట్టింపు అవుతుంది అన్నమాట. ఓకేనా. రైట్. ఒకవేళ ఇక్కడ మనం తీసుకున్నటువంటి లెన్స్ దీని యొక్క డిస్టెన్స్ కనుక పెంచినట్లయితే ఏం జరుగుతుంది చూడండి. ఒకవేళ మనం ఇక్కడ లెన్స్ని మొక్క చేసామని చెప్పుకున్నామండి. మొక్క చేసిన లెన్స్ కాదు, మామూలు లెన్సే అనుకుందాం. ఓకే. అప్పుడేమవుతుంది ఈ ఫార్ములా అంటే 1/F ఈజ్ ఈక్వల్ టు 1/F1 + 1/F2 మైనస్ x ఉంటుందండి మధ్యలో, x/F1 F2. x అనే డిస్టెన్స్లో కనుక ఆ 2 ఉన్నట్లయితే ఓకే, అప్పుడు వాటి యొక్క ఫలిత ఏమంటారు ఫోకల్ లెంత్, రిజల్టెంట్ ఫోకల్ లెంత్, ఫలిత నాభ్యంతరం ఎంత ఉంటుంది అంటే ఇదిగో ఈ ఫార్ములా ఉంటుంది. ఇది మనం తర్వాత చెప్తాను దీని గురించి. ఇక ఈ లెన్స్ని ఇలా కాకుండా సపోజ్ ఇలా 2 ముక్కలు చేసాను అనుకోండి, ఇలాగ 2 ముక్కలు చేశాను అనుకోండి, ఇలా 2 ముక్కలు చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? దీని యొక్క నాభ్యంతరం ఎఫ్ఏ ఉంటుందండి, దీని యొక్క నాభ్యంతరం కూడా ఎఫ్ఏ ఉంటుంది. ఓకేనా. ఇలా ముక్కలు చేస్తేనే డబుల్ అవుతుంది, కానీ ఇలా ముక్కలు చేస్తే మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. ఓకే. రైట్. ఇంకా సపోజ్ దీన్ని మనం 3 ముక్కలు చేసామనుకో, 3 ముక్కలు చేసామను, మూడు ముక్కలు చేసామనుకో,
ఇదొకటి 2 3 ఇదొక రకమైన పదార్థం, ఇదొక రకమైన పదార్థం, ఇదొక రకమైన పదార్థం, 3 రకాలైన పదార్థాలతో మనం చేసినట్లయితే ఈ పక్కన ఎక్కడో ఆబ్జెక్ట్ నుంచోండి, ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ నుంచో, ఓకేనా. ఇలా ఆబ్జెక్ట్ నుంచితే దీని యొక్క ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది అవతల అంటే 3 రకాలైనటువంటి ఇమేజెస్ వస్తాయి. 3 ఇమేజెస్ వస్తాయి. 3 ఇమేజెస్. ఎందుకంటే 3 ఇమేజెస్ అంటే ఇదొక లెన్స్గా పనిచేస్తుంది, ఇదొక లెన్స్గా పనిచేస్తుంది, ఇదొక లెన్స్గా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నటువంటి 2 ఒకే పదార్థం కాబట్టి వాటి యొక్క ఫోకల్ లెంత్లు సేమ్ అండి. అది వేరువేరు పదార్థాలు అనుకో, ఇది F1 అవుతుంది, ఇది F2 అవుతుంది. ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి F1 అనుకో, ఇక్కడ 2 తీసుకుంటే F2 అనుకో, ఇక్కడ 3 తీసుకుంటే F3 అనుకో. సో 3 రకాలైన పదార్థాలతో చేసినటువంటి మెటీరియల్స్ ఉండటం వలన దీని యొక్క ఇమేజ్ ఇదొక డిస్టెన్స్లో ఫామ్ చేస్తుంది, ఇది మరొక డిస్టెన్స్లో ఫామ్ చేస్తుంది, ఇది మరొక డిస్టెన్స్లో ఫామ్ చేస్తుంది. ఈ రకంగా మనకి 3 ఇమేజెస్ ఏర్పడతాయి అన్నమాట. ఓకేనండి, రైట్. అదే ఇలా మనం తీసుకున్నటువంటి ఈ లెన్స్, ఇందులో ఇది ఒక F1 అని, ఇది F2 అని అయినట్లయితే అంటే 2 ముక్కలు చేసాం, లెన్స్ని 2 ముక్కలు చేసాం. ఈ 2 ముక్కల్లో జాయిన్ చేసేసాం. చూడండి, ఇక్కడ 2 ముక్కల్ని జాయిన్ చేసేసాం. జాయిన్ చేసేస్తే ఇలా జాయిన్ చేయటం వలన ఇక్కడేమవుతుంది, ఇప్పుడు ఇదొక మెటీరియల్ చేశాడంటండి, ఇది మరొక మెటీరియల్ చేశాడు. దీనికి ఫోకల్ లెంత్ F2 అనుకోండి, దీనికి ఫోకల్ లెంత్ F1 అనుకోండి, దీనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అనుకోండి, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకోండి. అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించినటువంటి ఈ లైట్ రే ఇదిగోండి, ఇక్కడ కొంత రిఫ్రాక్షన్ చెందుతుంది, ఇలా ఇక్కడ ఎడుకోబోతుంది, ఇక్కడ మరికొంత రిఫ్రాక్షన్ చెందుతుంది, ఇలా వస్తుంది, ఎక్కడో చోట ఒక్క ఇమేజ్ మాత్రం ఏర్పరుస్తుంది. ఇలాగ నువ్వు 2 సబ్స్టెన్స్తో ఏర్పరిచినా సరే ఇలాగా నిలువుగా కనుక మనం చేసినట్లయితే ఇది ఒకే ఇమేజ్ని ఏర్పరుస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇలాగ 3 రకాలుగా చేసినట్లయితే 3 రకాల ఇమేజెస్ మనకి ఏర్పరిచేటువంటి ఛాన్స్ ఉంది. ఓకేనా, రైట్. ఓకేనండి, ఇంకా మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోకల్ లెంత్కి, మ్యాగ్నిఫికేషన్కి, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, వీటన్నిటి మధ్య ఉన్నటువంటి కొద్ది చిన్న రిలేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. M అనేటువంటి మ్యాగ్నిఫికేషన్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే M = V/U. ఓకేనా, దీని వాల్యూ కాన్కేవ్ లెన్స్కి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, <1 ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలండి. కాన్వెక్స్ లెన్స్కి నెగిటివ్ ఉంటుంది, ఎక్సెప్ట్ 1 కేస్. ఏంటా కేస్ అంటే ఫోకస్కిను పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దాని యొక్క ఇమేజ్ అదే సైడ్లో ఇరెక్ట్ ఇమేజ్ ఏర్పడటం జరుగుతుంది అనమాట. ఆ ఒక్క కేసులోనే దీని యొక్క వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఓకేనా, అలాగే <1 కూడా అవుతుంది అనమాట. ఓకే, అయితే మనం ఆ మ్యాగ్నిఫికేషన్లో మనం చూడాల్సింది ఆ యొక్క సైజ్ని మట్టుగా మనం చూసుకోవాలి. సైజుని బట్టిగా మనం చూసుకోవాలి, కానీ ఆ సైజ్ ఎలా చూసుకుంటామంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ, నంబర్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటే సో అది ఏమవుతున్నాయంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడుతుందని, 1 కంటే తక్కువ ఉంటే డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూ M = V/U అనేటువంటి ఈ ఫార్ములాలో దీనికి సంబంధించి ఒక చిన్న ఫార్ములా కూడా ఉందండి. ఏంటి ఆ ఫార్ములా అంటే F/F + U. F/F + U ఏంటండి ఈ ఫార్ములా ఎలా వచ్చింది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ V/U
ఇక్కడేమో ఎఫ్ బై ఎఫ్ ప్లస్ యూ. మనం ఒకసారి చూద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అనేది మనకు ఉన్నటువంటి రిలేషన్ కదా. సో ఇందులో ఇక్కడ యూ ప్లేస్లో ఏమొచ్చిందండి, ఇక్కడ ఎఫ్ ప్లస్ యూ వచ్చింది. కాబట్టి ఈ యూ అనే దాని యొక్క ప్లేస్లో అంటే దాన్ని పక్క తీసుకొద్దాం. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f ప్లస్ 1/u అయినట్లయితే ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, ఎఫ్యు, మరి ఇక్కడ యు వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/v. సో v ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఏం చెప్పాలండి, నేను ఎఫ్యు బై ఎఫ్ ప్లస్ యు అని చెప్పాలి, అంతేనా. సో ఈ వాల్యూని v ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట, అక్కడ v బై యూలో v ప్లేస్లో ఎఫ్యు బై ఎఫ్ ప్లస్ యు బై యు. ఈ బై యు అనేది పైకి వెళ్తే ఎఫ్యు బై ఎఫ్ ప్లస్ యు ఇంటూ 1/u అవుతుంది. యు గెట్ క్యాన్సిల్ అండ్ సో మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎఫ్ ప్లస్ యు అనేది ఇక్కడ ఫార్ములా అవుతుంది. ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ కనుక్కోవాలి అని ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఇచ్చి అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే ఇచ్చారనుకోండి, ఇమేజ్ డిస్టెన్స్ ఇవ్వకుండా, అప్పుడు మనం వాడాల్సిన ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎఫ్ ప్లస్ యు అనేటువంటి ఫార్ములా వాడాలి. దీనికి మరొక ఫార్ములా కూడా ఉందండి. ఇదేంటి అంటే ఎఫ్ మైనస్ వి బై ఎఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ వి బై ఎఫ్. ఇది కూడా ఇదే ఫార్ములా నుంచి వస్తుంది. ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ఈసారి యూ ఈజ్ ఈక్వల్ టు రాస్తాం అనమాట. యూ ఈజ్ ఈక్వల్ టు రాస్తాం 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. దీనిలో యూ ఈజ్ ఈక్వల్ రాయాలంటే దాన్ని పక్క తీసుకొద్దాం. 1/u ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/f. ఓకేనా, రైట్. ఇందులో ఎల్సిఎం తీసుకోండి, విఎఫ్, ఇక్కడ ఎఫ్ మైనస్ వి, ఇది 1/u అండి. సో 1/u వచ్చింది కాబట్టి ఇక్కడ మనం u అని తీసుకోవాల్సిన పనిలే, డైరెక్ట్గా ఈ ఫార్ములాలో v ఇంటూ 1/u అని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది కూడా చూద్దాం ఒకసారి. m ఈజ్ ఈక్వల్ టు v బై u అంటే నేను అంటాను v ఇంటూ 1/u అంట, రాయొచ్చు కదా. అక్కడ 1/u వాల్యూ v ఇంటూ ఎఫ్ మైనస్ వి బై ఎఫ్వి. ఇక్కడ వివి గెట్ క్యాన్సిల్ అండ్ ఇట్ ఈజ్ ఎఫ్ మైనస్ వి బై ఎఫ్. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ తర్వాత ఫోకల్ లెంత్ మాత్రమే ఇచ్చి మనకి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ చెప్పండి అని అడిగితే ఇదిగో ఈ రకమైన ఫార్ములాని మనం ఉపయోగించాలి. ఓకేనండి. ఇంకపోతే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఫోకల్ లెంత్ ఇచ్చి మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అలాగే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటే మనం కనుక్కోవచ్చండి. అది ఎలా కనుక్కోవాలంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రాద్దాం. మ్యాగ్నిఫికేషన్ అంటే అర్థమైంది తెలుగు మీడియంలో వృద్ధీకరణం. వృద్ధీకరణానికి ఫార్ములా కావాలంటే ఇలా ఈ 3 ఫార్ములాస్ మనం వాడుకోవచ్చు. మనకు ఇంకో ఫార్ములా తెలుసండి, ఇంకోటి ఏంటిది, అది హెచ్ఐ బై హెచ్ఓ, హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఈ 4 ఫార్ములాస్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకపోతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తువు దూరం, u ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎఫ్ మైనస్ 1/f. ఇదండి ఫార్ములా. ఒకసారి వెరిఫై చేద్దామా, చూడండి. m-1/m అంటే m/m మైనస్ 1/m ఇంటూ ఎఫ్. ఓకే, రైట్. ఇందులో m/m అంటే క్యాన్సిల్ అండి, 1 మైనస్ 1/m అంటే
1/m అంటే v/u కాదు, u/v ఇంటూ ఎఫ్. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకున్నాం. v మైనస్ u ఇంటూ ఎఫ్. ఓకే, రైట్. ఇందులో మరి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నటువంటి ఈక్వేషన్ కూడా మనం తీసుకున్నట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అనే దానిలో ఇక్కడ vu, ఇక్కడేమో u మైనస్ v 1/f. మరి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కావాలంటే uv/u మైనస్ v అనేది ఫార్ములా అండి. ఓకేనా? మరి ఇక్కడ ఎఫ్ అనే దాని దగ్గర మనం ఈ వాల్యూని రాసినట్టయితే v మైనస్ u/v ఇంటూ uv/u మైనస్ v. ఇలా తీసుకుంటే v క్యాన్సిల్ అండి, u మైనస్ v మైనస్ u కూడా క్యాన్సిల్. సో u ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ నీకు? మళ్ళీ u వచ్చింది అనమాట. ఓకేనా? రైట్. ఇది ఎలాగ మనం చెప్పగలుగుతామంటే ఇదిగో ఈ ఫార్ములాతో మనం చెప్పగలం. ఇక్కడ ఫోకల్ లెంత్ ఒకటి, మ్యాగ్నిఫికేషన్ ఒకటి, ఈ రెండు వాల్యూస్ మాత్రమే ఇచ్చి మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నప్పుడు ఇదిగో ఈ రకంగా మనం కనుక్కోవాలి. అలాగే మరి ఇమేజ్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? ఇమేజ్ డిస్టెన్స్, ప్రతిబింబ దూరం. ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ప్రతిబింబ దూరం v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, v ఈజ్ ఈక్వల్ టు కావాలి. మరి దీనికి ఎలా వస్తుంది? దీనికి ఎలా వస్తుంది అంటే v, యూకి వీకి ఉన్నటువంటి ఆ రిలేషన్తో మనం చూస్తే m-1 ఇంటూ ఎఫ్ అని మనం చెప్తున్నారండి. m-1 ఇంటూ ఎఫ్. ఇది ఎలాగండి అంటే ఇదిగో ఈ ఎంని పక్క తీసుకురండి. ఏమవుతున్నప్పుడు mu ఈజ్ ఈక్వల్ టు m-1 ఇంటూ ఎఫ్ అవుతుంది. m అంటే v/u మనకు తెలుసు ఫార్ములా, ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు m-1 ఇంటూ ఎఫ్. ఇక్కడ v ఎలా ఉంటుందండి? u గెట్ క్యాన్సిల్. సో v ఈజ్ ఈక్వల్ టు m-1 ఇంటూ ఎఫ్. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఇమేజ్ డిస్టెన్స్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, రైట్. ఇంకొక చిన్న టాపిక్ ఉంది మనకి, దీంతో ఈ లెసన్ని క్లోజ్ చేద్దాం. ఇకపోతే పవర్ ఆఫ్ లెన్స్ ఉంటుందండి. కటకం యొక్క సామర్థ్యం, పవర్ ఆఫ్ లెన్స్. కటక సామర్థ్యం. ఈ కటక సామర్థ్యానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, ఎలా కనుక్కుంటాం అని మనం గమనిస్తే పవర్ ఆఫ్ లెన్స్, కటక సామర్థ్యం. చూడండి, దీనికి ఉన్నటువంటి ఆ ఫార్ములా ఏంటంటే పవర్ ఆఫ్ లెన్స్ P ఈజ్ ఈక్వల్ టు 1/f. ఎఫ్ దేనిలో చెప్పాలంటే మీటర్స్లో చెప్పాలి. బ్రాకెట్లో చెప్తున్నా అండి, ఎఫ్ అనేది మీటర్స్లో చెప్పాలి. ఓకేనా? అలాగే ఈ పీకి మరొక ఫార్ములా 100/f. ఎప్పుడంటే ఎఫ్ అనేది సెంటీమీటర్స్లో చెప్పినప్పుడు. ఈ రెండు ఫార్ములాస్ దీనికి ఉన్నాయండి. ఈ ఫార్ములాతో మనం పవర్ ఆఫ్ లెన్స్ని కనుక్కోవచ్చు. సపోజ్ 20 సెంటీమీటర్ ఫోకల్ లెంత్ కలిగినటువంటి లెన్స్ యొక్క పవర్ ఎంత అని వాడు అడిగితే, ఓకేనా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్స్ అయితే పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే, ఇదిగోండి పీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, ఇదిగో సెంటీమీటర్స్ అన్నాడు కదా, ఇక్కడ ఈ ఫార్ములా వాడుకోండి. 100/f దట్ ఈజ్ ఈక్వల్ టు 100/20 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఏంటంటే 5 అంటే డి
అని చెప్తాం. డి అనేది ఏంటంటే ఇదిగో పవర్ ఆఫ్ లెన్స్ కటక సామర్థ్యానికి ప్రమాణం ఏంటంటే ఈ డి అనేటువంటి డయాప్టర్. పి అనేటువంటి ఈ యొక్క కటక సామర్థ్యానికి ఉన్న ఎస్ఐ ప్రమాణం ఏంటంటే డయాప్టర్. ఓకేనండి, డయాప్టర్స్. సో ఈ రకంగా మనం ఈ యొక్క పవర్ ఆఫ్ లెన్స్ని కనుక్కోవచ్చు. ఓకేనా. సపోజ్ దీన్నే మనం మీటర్స్లో కనుక్కోవాలనుకోండి, 20 సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చండి. 20 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 × 10⁻² మీటర్స్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు 10⁻² అంటే సరే, అక్కడ ఏమొస్తుందో చూద్దాం. పి ఈజ్ ఈక్వల్ టు 1/f. 1/f అంటే 20 × 10⁻² మీటర్స్. 10⁻² పైకి వెళ్ళింది అనుకో 10⁻² అవుతుంది. 10⁻² అంటే 100, మళ్ళీ అదే వస్తుందండి 5D. ఓకేనా. నువ్వు ఏ రకంగా చేసినా సరే ఆన్సర్ ఒకటే వస్తుంది. మరి ఇది కనుక 25 సెంటీమీటర్స్ అయిందనుకో, మరి ఇది ఏమవుతుందంటే 4D అవుతుంది. 50 సెంటీమీటర్స్ అయిందనుకో 2D అవుతుంది. 100 సెంటీమీటర్స్ అయిందనుకో 1D అవుతుంది. ఓకేనండి. సో ఈ పవర్ ఆఫ్ లెన్స్ ఉన్నటువంటి ఫార్ములా ఇదన్నమాట. అయితే ఈ లెన్సుల్ని ఒకదానితో ఒకటి కంబైన్ చేసినప్పుడు కాంబినేషన్లో వీటి యొక్క ఫోకల్ లెంత్ తర్వాత పవర్ ఆఫ్ లెన్స్ ఎలా మారుతాయి అని మనం ఒక్కసారి గమనించినట్లయితే ఒకసారి అది కూడా చూద్దామండి. చూడండి ఒకసారి, ఇంతకుముందు ఒక ఫార్ములా రాశాను మీకు. రెండు కటకాలను x దూరంలో ఉంచితే ఇదిగోండి ఇదొక కటకం, ఇదొక కటకం. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే x అన్నమాట. దీని యొక్క ఫోకల్ లెంత్ F1, దీని యొక్క ఫోకల్ లెంత్ F2 అయినట్లయితే మరి ఫలిత నాభ్యంతరం విలువ ఎంత వస్తుంది అంటే 1/f1 + 1/f2 - x/f1 f2 అవుతుందన్నమాట. ఓకేనండి, ఇది దీనికి ఉన్నటువంటి ఫార్ములా. సో మనకి పవర్ ఆఫ్ లెన్స్కి సంబంధించినటువంటి ఫార్ములా కూడా ఇలాగ వస్తుంది. పవర్ ఆఫ్ లెన్స్ అంటే P = ఏమంటున్నాం 1/f1, అంతే కదా. సో దీని యొక్క పవర్ P1 అయ్యి దీని యొక్క పవర్ P2 అయిందనుకోండి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి. ఇంత డిస్టెన్స్లో కనుక వీటిని ఉంచినట్లయితే, ఎంత డిస్టెన్స్ అంటే x డిస్టెన్స్లో కనుక వీటిని ఉంచితే, ఇప్పుడు మరి 1/F అంటే 1/P అని రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/P కాదండి, P ఈజ్ ఈక్వల్ టు P1 + P2 మైనస్ x ఇంటూ 1/F1 అంటే P1, 1/F2 అంటే P2. సో x ఇంటూ P1 P2, ఇది దీనికి ఉన్నటువంటి ఫార్ములా. రెండు కాన్వెక్స్ లెన్స్ని మనం కలిపితే ఇదిగో ఈ రకంగా మనకి ఇలాంటి ఫార్ములా వస్తుందన్నమాట. ఓకేనండి. కొంత డిస్టెన్స్లో ఉంచితే మరి కనుక వీటిని దగ్గరికి, ఈ డిస్టెన్స్ లేకుండా దగ్గరికి క్లోజ్ చేసామనుకోండి, అంటే ఈ డిస్టెన్స్ వాల్యూ 0 అయిపోయింది, అంటే ఈ x వాల్యూ 0 అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ టర్మ్ ఎగిరిపోదు. ఓకేనా. ఇక్కడ కూడా ఈ టర్మ్ ఎగిరిపోదు. సో ఆ ఫోకల్ లెంత్కేమో ఏమవుతుంది ఫార్ములా 1/f = 1/f1 + 1/f2 అవుతుంది. అలాగే P = P1 + P2 అవుతుంది. ఓకేనండి, అర్థమేంటనా. సో ఇదన్నమాట. ఈ రకంగా మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఇవి కాకుండా ఫోకల్ లెంత్ ఇచ్చేసినప్పుడు ఫలిత నాభ్యంతరం ఎలా ఉంటుంది, ఆ పవర్ ఫలిత ఏమంటారు కటక సామర్థ్యం, ఫలిత సామర్థ్యం ఎంత ఉంటుంది అనేదంటే ఇదిగో ఇలా చెప్పాలన్నమాట. ఓకేనండి. సో మరొక విషయం ఏంటంటే, ఒకవేళ ఇక్కడ తీసుకున్న లెన్సులు
కాన్వెక్స్ లెన్స్లు అయితే ఇలా చెప్పేస్తున్నాం అండి. ఎందుకంటే కాన్వెక్స్ లెన్స్ యొక్క ఆ విషయం మీకు కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి ఎలా ఉంటాయి అనేది మనం కాన్వెక్స్ లెన్స్కి ఎలా ఉంటుంది ఫోకల్ లెంత్ అంటే పాజిటివ్గా ఉంటుందని, అలాగే కాన్కేవ్ లెన్స్కి నెగిటివ్గా ఉంటుందని మనం నేర్చుకున్నాం. కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్ కాబట్టి పవర్ కూడా పాజిటివే. కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ నెగిటివ్ కాబట్టి పవర్ కూడా నెగిటివే. ఓకేనా? అయితే ఇప్పుడు ఒక కాన్వెక్స్ ఒక కాన్కేవ్ తీసుకున్నాడు అనుకో, ఒకటి కాన్వెక్స్ అండి, ఒకటి కుంభాకార కటకం, రెండు కాన్కేవ్ లెన్స్ అంటే పుటాకార కటకం అనుకో. ఓకేనా? ఇలా ఉన్నట్టయితే ఇప్పుడు వీటి యొక్క పరిస్థితి ఏంటి అంటే దీని యొక్క ఫోకల్ లెంత్ నెగిటివ్ అవుతుంది, దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమో పాజిటివ్ అవుతుంది, దీని యొక్క పవర్ కూడా పాజిటివ్ అవుతుంది, దీని యొక్క పవర్ కూడా నెగిటివ్ అవుతుంది. రైట్? ఇప్పుడు వీటికి ఉన్నటువంటి ఈ యొక్క ఫార్ములా ఏమవుతుంది ఒకసారి మనం చూసినట్లయితే 1/F కూడా మారిపోతుందండి. 1/F1 మైనస్ 1/F2 అవుతుంది. ఇదే పవర్కి ఫార్ములా P = P1 మైనస్ P2 అవుతుంది. దీని యొక్క పవర్కి దీని యొక్క ఫోకల్ లెంత్కి ఉన్నటువంటి ఈ యొక్క రిలేషన్ మీరు గమనించాలి. ఓకేనా? ఫలిత నాభ్యంతరం కావాలంటే ఇలా చేయాలి, ఫలిత కటక సామర్థ్యం కావాలంటే ఇలా చేయాలి. ఓకేనండి? ఎందుకంటే ఈ కాన్వెక్స్కి ఏమో పాజిటివ్గాను కాన్కేవ్కి ఏమో నెగిటివ్గాను ఉంటుంది కాబట్టి జస్ట్ వాటిని మాత్రం మనం ఇలా ప్లేస్ చేస్తాం అనమాట. ఓకేనా? రైట్. ఇకపోతే ఒక కాన్వెక్స్ ఒక కాన్కేవ్ ఉంటే ఏం జరుగుతుంది? ఈ కాన్వెక్స్ కాన్కేవ్ రెండింటిని కనుక కలిపేసినట్టయితే డిస్టెన్స్ లేదండి, కలిపేసాం అనుకోండి, అప్పుడు ఆ షేప్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలాగ ఒక బైకాన్వెక్స్ లెన్స్, ఒక బైకాన్కేవ్ లెన్స్. బైకాన్వెక్స్ లెన్స్ అండి, ఇదేమో బైకాన్కేవ్ లెన్స్. ఓకే? ఈ యొక్క బైకాన్కేవ్ లెన్స్ బైకాన్వెక్స్ బైకాన్కేవ్ లెన్స్ ఈ రెండింటిని కనుక మనం కలిపేసాం అనుకోండి, ఇప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది చూడండి. దీని యొక్క ఫోకల్ లెంత్ F1, దీని యొక్క ఫోకల్ లెంత్ F2 అయినట్లయితే ఇఫ్ ఇక్కడ కండిషన్స్ ఉన్నాయండి, F1 > F2 అప్పుడు ఏమవుతుంది, F1 = F2 అప్పుడు ఏమవుతుంది, F1 < F2 ఇప్పుడు ఇది ఏమవుతుంది. సో వీటి మూడిటికి కూడా 3 కండిషన్స్ ఉన్నాయండి. ఈ మూడిటి కండిషన్స్ ఏంటంటే ఫలిత కటకనాభ్యంతరం F1 > F2 అయితే F అనేది నెగిటివ్ అవుతుందండి. ఓకేనా? F1 = F2 అయితే F ఈజ్ ఇన్ఫినిటీ అవుతుందండి. అలాగే F1 < F2 అయినట్లయితే F అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఓకేనండి? ఇలా కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ ఒక చిన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. F1 > F2 అయితేనేమో F నెగిటివ్ అవుతుంది, F1 < F2 అయితేనేమో F ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే? F1 < F2 అయితే F పాజిటివ్ అవుతుంది. ఓకేనండి? ఎలా చెప్తారండి దీని గురించి అంటే చూడండి ఒకసారి. 1/F = 1/F1 మైనస్ 1/F2. ఒకవేళ F1 > F2 అయింది అనుకో, ఇది కనుక దేనికంటే F2 కంటే గ్రేటర్ దెన్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, F వాల్యూ F2 కంటే ఎక్కువ అండి, F1 వాల్యూ ఎక్కువ. అప్పుడు 1/F1 అంటే
1ని F1 డివైడ్ చేస్తుంది. అంటే 1/100కిను 1/50కి ఏది ఎక్కువ అంటే ఏం చెప్తామండి? ఇదే ఎక్కువ అవుతుంది, ఇదే తక్కువ. 1ని 100 భాగాలు చేయాలి, ఇక్కడ 1ని 50 భాగాలు చేయాలి. సో 1 కింద F1 వాల్యూ ఎక్కువ ఉన్నట్లయితే దీని వాల్యూ తక్కువ, దీని వాల్యూ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్, కాబట్టి F వాల్యూ నెగిటివ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఒకవేళ F1 = F2 అయిందనుకో, ఇదిగో ఇది F1 అవుతుంది, ఇది F1 అవుతుంది. 1/F1 1/F1 క్యాన్సిల్ అయిపోతుంది. 1/F = 0 అంటే F ∞ అవుతుందండి. ఓకే, F1 < F2 అయిందనుకో, F ఈజ్ పాజిటివ్ అంటున్నాడు. అది ఎలా చూడండి, ఇక్కడ F1 ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, 1/F1 - 1/F2లో F1 < F2 అంటే F2 ఎక్కువ. అంటే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 50 ఉంది అనుకోండి, అంటే దీని వాల్యూ ఎక్కువ, దాని వాల్యూ తక్కువ. కాబట్టి పాజిటివ్ వాల్యూ ఎక్కువ, కాబట్టి 1/F వాల్యూ కూడా మనకి పాజిటివ్ వస్తుందండి. సో F వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం ఈ ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చిన్న విషయం అండి, X అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయ్యి, అలాగే Y అనేది రియల్ ఇమేజ్ యొక్క డిస్టెన్స్గా ఉన్నట్లయితే కాన్వెక్స్ లెన్స్కి, ఒక కాన్వెక్స్ లెన్స్కి X అనేదేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, Y అనేదేమో ఇమేజ్ డిస్టెన్స్ అయినట్లయితే ఇఫ్ X ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, X వస్తువు దూరం, Y అనేదేమో ఇమేజ్ డిస్టెన్స్, అది కూడా రియల్ అంటండి, నిజ ప్రతిబింబం. Y నిజ ప్రతిబింబ దూరం అయినట్లయితే వాటి యొక్క ఫోకల్ లెంత్, ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవాలంటే √XY చేస్తే వస్తుందంటండి. ఓకేనా? √XY అని చేస్తే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనకి, ఆ ఫోకల్ లెంత్ ఎంతో అక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఎలా తెలుస్తుంది? చూడండి ఒకసారి. దీనికి కొంచెం మనం కనుక కొద్దిగా దీన్ని కనెక్ట్ చేసే విధానం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, X అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ అంటండి. ఫోకస్ నుంచి ఉన్నటువంటి డిస్టెన్స్ X అయ్యి, ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ కూడా ఫ్రమ్ ఫోకస్ అయినట్లయితే మనకు వచ్చేటువంటి ఫార్ములా ఏంటంటే, ఫోకల్ లెంత్కి √XY అనేటువంటిది ఆ ఫార్ములా అన్నమాట. ఓకేనా? రైట్. పోతే ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గమనించాలి. గెలీలియో టెలిస్కోప్ అని ఒకటి ఉందండి. గెలీలియో టెలిస్కోప్, అందులో కాన్వెక్స్ లెన్స్ని, కాన్కేవ్ లెన్స్ని ఎక్కడ వాడతారు అంటే, కాన్వెక్స్ లెన్స్నేమో ఆబ్జెక్టివ్ లెన్స్గా వాడతారు, కాన్కేవ్ లెన్స్నేమో ఇమేజ్కి సంబంధించినటువంటి ఐ లెన్స్గా దీన్ని వాడతారు అన్నమాట. ఓకేనా? గెలీలియన్ టెలిస్కోప్ ఇది బిట్స్లో మనకి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఇది గెలీలియో టెలిస్కోప్, గెలీలియన్ టెలిస్కోప్. గెలీలియో దూరదర్శిని. దీని సంగతి ఏంటి చూడండి. దీని సంగతి ఏంటి అంటే, గెలీలియన్ టెలిస్కోప్లో ఆబ్జెక్టివ్ లెన్స్గా, వస్తు కటకంగా ఏం వాడతారంటే కుంభాకార కటకాన్ని వాడతారు. కాన్వెక్స్ లెన్స్
ఓకేనా. తర్వాత ఐలెన్స్, ఐపీస్ అన్నమాట. ఐలెన్స్ కంటి కటకం, నేత్ర కటకం అని అనుకొని నేత్ర కటకం. నేత్ర కటకంగా ఏం వాడతారంటే పుటాకార కటకాన్ని వాడతారు. ఓకేనా. కాన్కేవ్ లెన్స్. ఓకేనండి. సో ఈ గెలీలియన్ టెలిస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఇక్కడ ఈ 2 విషయాల గురించి మనకు బిట్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే. అయితే దీనిలో ఏర్పడేటువంటి ఇమేజ్ ఎలా ఉంటుందంటే రియల్గాను ఇన్వర్టెడ్గాను ఉంటుంది. అలాగే ఒకవేళ వర్చువల్గా అయిందనుకోండి ఇరెక్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్గా కూడా దీంట్లో ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అయితే మనకి బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గెలీలియన్ టెలిస్కోప్లో కాన్వెక్స్ లెన్స్ని ఆబ్జెక్టివ్ లెన్స్ వస్తు కటకంగా కుంభాకార కటకాన్ని, నేత్ర కటకంగానేమో పుటాకార కటకాన్ని, కాన్కేవ్ లెన్స్ని ఐ లెన్స్గా ఇక్కడ వాడతారని మనం చెప్పుకోవాలి. ఓకేనా. మనకి కాన్కేవ్ లెన్స్ని దేనికి వాడతారు, తర్వాత కాన్వెక్స్ లెన్స్ని దేనికి వాడతారు, మనం నెక్స్ట్ లెసన్ మీకు మానవుని కన్ను రంగుల ప్రపంచం అనేటువంటి ఆ చాప్టర్ ఉంది కదా, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఆ చాప్టర్లో ఈ యొక్క లెన్స్లు ఎందుకు వాడతారు, ఎటువంటి కంటికి సంబంధించినటువంటి ఎటువంటి లోపాలను సవరించడానికి ఎటువంటి కటకాలను వాడతారు, ఎటువంటి కాంబినేషన్స్ అక్కడ వాడతారు. ఓకేనా. తర్వాత వాటి యొక్క పవర్ ఎంత వాడాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇదిగో నెక్స్ట్ వచ్చేటువంటి ఆ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్లో మనం నేర్చుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us in these online classes. Please continue. If any comment is there, please put it on. Okay. Thank you.